M4 టీవీ న్యూస్ కి స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. M4 టీవీ న్యూస్ ప్రేక్షకులకు నిజాయితీగా, నిర్భయంగా ఎప్పటికప్పుడు తాజా కబుర్లు, భక్తి గీతాలు m4tvnews.com వెబ్సైట్ యాప్లు ప్రచురితం, ప్రత్యేక ప్రసారం చేస్తుంది. వార్తలు, ప్రకటనల కోసం సంప్రదించవలసిన సెల్ ఫోన్ నెంబర్లు 9666665026 9014163335. శివాజీ బీడీ కార్మికులందరికీ 26 రోజుల పని కల్పించాలని ధర్నా. నిర్మల్ జిల్లా బైంసా డివిజన్ పరిధిలోని బీడీ కార్మికులకు చట్ట ప్రకారం 26 రోజులు పని దినాలు ఇవ్వాలని తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సూర్య శివాజీ, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎం హరిత డిమాండ్ చేశారు. బైంసా, మోదోల్, కుబీర్, శివసాగర్ బీడీ కార్మికులతో బైంసా సెంటర్ ముందు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, అనేక నెలలుగా బీడీ కార్మికులకు కేవలం 8-9 రోజులు మాత్రమే పని కల్పిస్తూ కార్మికులకు యాజమాన్యం నష్టం చేస్తుందని, చట్ట ప్రకారం 26 రోజుల పని దినాలు కల్పించాల్సింది పోయి తక్కువ రోజులు కల్పిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికుల కుటుంబాలు 9 రోజుల పనితో కేవలం 1000 నుంచి 1200 రూపాయల వేతనంతో ఎలా బతకాలని, పిల్లలు, కుటుంబాలు, విద్య, వైద్యం ఏ విధంగా చేయాలని ఆవేదన వ్యక్తం చేశారు. 1000 బీడీలకు సరిపడా ఆకు, తంబాకు ఇవ్వాలని, నాన్ పీఎఫ్ కార్మికులందరికీ వెంటనే పీఎఫ్లు మంజూరు చేయాలని వారు డిమాండ్ చేశారు. 26 రోజుల పని ఇవ్వాలని కోరుతూ తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ ఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో ఈరోజు బైంసా సెంటర్ ముందు ధర్నా చేయడం జరిగింది. అనంతరం మేనేజ్మెంట్కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఇవాళ దాదాపు బీడీ కార్మికులందరూ రెక్కాడితే గాని డొక్కాడని బీడీ కార్మికులు నెలలో శివాజీ కంపెనీ 9 రోజుల పని కల్పిస్తూ ఇవాళ కార్మికులను నిండా ముంచుతున్నది. ఈ కార్మికులు తీవ్రంగా ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారు. దాదాపుగా 9 నెలల పాటుగా ఇవాళ కంపెనీ 9 రోజుల పనిని కల్పిస్తూ ఇవాళ కార్మికులను నిండా ముంచిన పరిస్థితి ఉన్నది. గతంలో కూడా యాజమాన్యాన్ని అడిగినప్పుడు వర్షాలు పడుతున్నాయి, గుజరాత్ లో తుఫాను ఉన్నది, తుఫాన్ కారణంగా ఇవాళ తగ్గిపోయింది, మార్కెట్ లేదు అని చెప్పిన యాజమాన్యం ఇప్పుడు కూడా వర్షాలు పడుతున్నాయని మేము ప్రశ్నిస్తున్నాం. కార్మికులు ఏదైతే ఆవేదనతో, ఆకలితో, బాధతో ఇవాళ ఎండను లెక్క చేయకుండా ర్యాలీ, ధర్నాలో పాల్గొన్నారు. కార్మికులకు ఇప్పటి వరకు కూడా యాజమాన్యం హామీ ఇవ్వకుండా కార్మికుల పట్ల నిర్లక్ష్యం వహిస్తుంది. తక్షణమే కార్మికులందరికీ నెలలో 26 రోజుల పని ఇవ్వాలని, అదే విధంగా కార్మికులందరికీ 1000 బీడీలకు సరిపడే తునికాకు, తంబాకు ఆకును ఇవ్వాలని, అదే విధంగా పిఎఫ్ లేని కార్మికులందరికీ కూడా పిఎఫ్లను ఇవ్వాలని ఈ సందర్భంగా మేము తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ ఐఎఫ్టీయూగా డిమాండ్ చేస్తున్నాం. లేని ఎడల పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నాం. బైంసా పట్టణంలో బైంసాకు సంబంధించిన శివసాగర్, అట్లాగే ముదాలు, కుబీరు సెంటర్లకు సంబంధించిన 300-400 మంది కార్మికులతోటి యజమాన్యం దగ్గరకు రావటం జరిగింది. చట్ట ప్రకారం నెలకు 26 రోజులు పని చేయాల్సింది 9 నెలలుగా 9 రోజులు మాత్రమే పనిస్తున్నారు. అది కూడా రోజుకు 600 చొప్పున మాత్రం ఇస్తున్నారు. అట్లా నెలకు 4-5 వేల బీడీ చేస్తే 700 మాత్రమే కూలి వస్తుంది. అందులో తునికాకు కూడా నాసిరకమైంది ఇస్తున్నారు. కాబట్టి ఈ సమస్యని పరిష్కరించాలని చెప్పేసి మా యూనియన్ తరఫున మేనేజ్మెంట్కు విజ్ఞాపన పత్రం ఇవ్వటం జరిగింది. కానీ కార్మికుల పట్ల హీనంగా, అవహేళనంగా మేనేజ్మెంట్ వ్యవహరిస్తున్నది. దీనికి కారణం చట్టాలు బలంగా లేకపోవటం, ఆ చట్టాలని అమలు చేయించే యంత్రాంగం లేకపోవటమే కారణం. ఎందుకంటే లేబర్ కోడ్లను తీసుకొచ్చి యజమానులకు అనుకూలంగా చట్టాలను రూపొందిస్తున్నారు. కాబట్టి వాళ్ళ యజమానాలు తమ చట్టాలను చుట్టాలుగా మార్చుకొని కార్మికుల నిరక్షరాస్యతను, అమాయకత్వాన్ని ఆసరా చేసుకొని శ్రమ దోపిడీ చేస్తున్నారు. ఇది అన్యాయమైందని చెప్పేసి 2 గంటలకు పైగా సెంటర్ ముందు కూర్చున్న ఇప్పటి వరకు మేనేజ్మెంట్ అనేది స్పందించకపోవటం అనేది చాలా అన్యాయమైంది, దుర్మార్గమైంది. కార్మికుల పట్ల అనుచితంగా వ్యవహరిస్తున్న తీరును మేము ఖండిస్తున్నాం. ఇకనైనా మేనేజ్మెంట్ స్పందించి నెలకు 26 పని మంచి ఆకి ఇవ్వకపోతే పెద్ద ఎత్తున సెంటర్ ముందు ఆందోళన కార్యక్రమాలు చేస్తామని, తద్వారా జరగబోయే పరిణామాల కంపెనీ పూర్తి బాధ్యత వహించవలసి ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాం. ఎందుకంటే అడ్డ ఆకలితో
మానవుడు జీవించలేడు. మానవుడికి ఆకలే ప్రధాన శత్రువుగా ఉంది కాబట్టి ప్రభుత్వము స్థానిక అధికారులు యాజమాన్యంపై కూడా ఒత్తిడి తేవాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం. కార్మికులు కూడా మొక్కవోని ధైర్యంతో తమ హక్కుని సాధించుకునే వరకు ఈ యూనియన్ జెండా కింద పోరాటాలు చేయాలని చెప్పేసి పిలుపునిస్తున్నాం.